మనం డైలీ ఓటీటీ ఆర్ యూట్యూబ్‌లో దొరికే చాలా మూవీస్‌ని కవర్ చేసినప్పటికీ, ఓటీటీలో దొరికే తెలుగు డబ్బుడ్ మూవీస్‌లో ఏదో ఒక మూవీని మిస్ అవుతూనే ఉంటాం. అయితే ఫైనల్‌గా ఈరోజు మనం ఈ వీడియోలో ఓటీటీలో దొరికే 10 బెస్ట్ థ్రిల్లర్స్ గురించైతే డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 నింజుకునిది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఊరికి చెందిన ముగ్గురు దళిత అమ్మాయిలు ఒక పీచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అయితే ఒకరోజు వాళ్ళు ₹30 జీతం ఎగస్ట్రా అడిగారని చెప్పేసి ఆ పీచ్ ఫ్యాక్టరీ ఓనర్ వాళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. అయితే ఆ ముగ్గురులో ఒక అమ్మాయి తప్పించుకుంటుంది. అయితే అప్పుడే ఆ విలేజ్‌కి కొత్తగా వచ్చిన ఏఎస్పీ మన హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచే మెయిన్ పాయింట్‌కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది. ఇక వన్స్ హీరో వచ్చి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక సీట్ ఎడ్జ్‌న కూర్చోబెడుతుంది. అయితే హీరో ఈ కేసు నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్న ఇంట్రెస్టింగ్ పెంచుతూ ఒక్కొక్క డీటెయిల్‌ని రివీల్ చేస్తున్నప్పుడల్లా మంచి ఎగ్జైటింగ్‌గా అయితే రన్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటివరకు వాచ్ చేయకపోయి ఉంటే సోనీ లివ్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 కలగే తలేవా. నా వరకు ఇది ఒక బెస్ట్ రివెంజ్ థ్రిల్లర్ అని చెప్తా. ఎందుకంటే ఈ మూవీ మొత్తం ఆ రివెంజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి వజ్రా అనే కార్పొరేట్ కంపెనీ తక్కువ ఫ్యూయల్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్‌ని అయితే తయారు చేస్తుంది. అయితే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న వెహికల్స్‌తో కన్నా ఆ వెహికల్ ఎక్కువ పొల్యూషన్ ఇస్తుంది. అయితే ఆ సీక్రెట్ ని ఆ కంపెనీ దాచేస్తుంది. అయితే ఈ విషయం అనుకోకుండా తన కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ వల్ల లీక్ అయిపోతుంది. అయితే ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ ఓనర్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని తెప్పించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయిస్తాడు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, అసలు ఆ డీటెయిల్స్ ని ఎందుకు బయట పెట్టారు, అసలు బయట పెట్టవలసిన అవసరం ఏంటి అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ కూడా ఫస్ట్ 15 మినిట్స్ లోటే మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి ఆ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. మెయిన్ గా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అయితే లిటరల్లీ మనల్ని సీట్ ఎడ్జ్ లో అయితే కూర్చుపెడతాయి. ఇక క్లైమాక్స్ అంతంతగా ఉన్నా మాత్రం ఒక మంచి రివెంజ్ థ్రిల్లర్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 అన్వేషిప్పం కండెత్తం. నార్మల్ గా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అనగానే ఒకే కేసు పై లాస్ట్ వరకు రన్ అవుతాయి. అయితే ఈ మూవీలో అలా కాదు. మొత్తం 2 కేసులు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక కేసు, సెకండ్ హాఫ్ లో ఒక కేసు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి అయితే మన హీరో ఎస్ఐ ఆనంద నారాయణ టీమ్ కి ఒక కేసుని సాల్వ్ చేయమని అప్పగిస్తారు. అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందులో ఆధారాలు అనుకోకుండా మిస్ అయి ఆ కేసుని సాల్వ్ చేయలేక ఆ టీం మొత్తం సస్పెండ్ అయిపోతారు. అయితే ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయినా ఆ టీం కి ఆ కేసుతో మంచి పేరు వస్తుంది. అయితే ఆ తర్వాత అదే టీం కి చెరువెల్లులో జరిగిన శ్రీదేవి హత్య కేసుని సాల్వ్ చేయమని అప్పగిస్తారు. అయితే ఫైనల్ గా ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఆ కేసు సాల్వ్ చేసినప్పుడు ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ స్టోరీ మొత్తం 90s లో రన్ అవుతుంది. అయితే ఆ టైంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఈ 2 కేసెస్ ని ఎలా సాల్వ్ చేశారు అన్న క్యూరియాసిటీని అయితే పెంచుకుంటూ తీసుకువెళ్తుంది మనల్ని. లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే మనల్ని ఒక లూప్ లోకి అయితే తీసుకువెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ పెంచుకుంటూ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎలా ఎండ్ చేస్తారు అన్న ఆలోచన అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఎప్పటి వరకు ఈ మూవీని వాచ్ చేయకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 2018 కేరళలో 2018 లో వచ్చిన వరదల వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు ఈ మూవీ. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్దాం అనుకున్న మన హీరో అనూప్ ఇంకొక పక్క ఎలాగైనా మోడల్ అవ్వాలనుకునే నిక్సన్, ఇంకొక పక్క టాక్సీ డ్రైవర్ గా వర్క్ చేస్తూ తన ఫ్యామిలీని పోషిస్తున్న కోసి, ఇలా ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్న టైంలో అనుకోకుండా 2018 లో డ్యామ్ విడుదల చేస్తామని వాళ్ళ ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే అనుకోకుండా ఆ డ్యామ్ పగిలి నీరు బయటకు వచ్చేస్తుంది. అయితే దానివల్ల కేరళలో కొన్ని ప్రాంతాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది స్టోరీ లైన్. అయితే ఆ టైంలో ఫ్యామిలీలు అంతా ఒక్కటిగా కలిసి ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే హైలైట్ అని చెప్పాలి. ఇలా మూవీలో చూపించే ప్రతి సీన్ కూడా మనకి ఏదో ఒక విధంగా ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అవుతుంది. అయితే మూవీ ఎండింగ్ లో యూనియన్ గా తయారై ప్రజల్ని కాపాడే సీన్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పాలి. అయితే మీరు ఒక మంచి ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్ గా ఇది వాచ్ చేయండి. ప్రెజెంట్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5 రామాంచం. ఇది ఒక హర్రర్ కామెడీ ఫిలిం. మనం ఇప్పటి వరకు తెలుగులో చాలా హర్రర్ కామెడీ ఫిలిమ్స్ ని చూసుంటాము. అయితే ఆ అన్ని ఫిలిమ్స్ లో కల్లా ఇది డిఫరెంట్ వేలో అయితే వెళ్తుంది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి బెంగళూరు అవుట్ కట్స్ లో ఒక ఇంట్లో 7 ఫ్రెండ్స్ ఉంటుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ కోసం ప్రయత్నిస్తున్న టైంలో అందులో జీవన్ అనేవాడు వేరే రూమ్మేట్స్ దగ్గర ఓజో బోర్డు గురించి తెలుసుకొని తన రూమ్ కి వచ్చి ఓజో బోర్డుని అయితే తయారు చేస్తాడు. అయితే ఆ బోర్డు తయారు చేశాక అనామిక అనే దెయ్యాన్ని అయితే రెప్పిస్తారు. అయితే ఆ దెయ్యం వచ్చాక ఏం జరిగింది,
నెక్స్ట్ ఏం జరిగింది, ఆ దెయ్యం రావడం వల్ల వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ గా ఫన్ తో అయితే రన్ అవుతుంది. ఎక్కడా డిసప్పాయింటింగ్ అయితే చేయదు. బ్యాచులర్ గా ఉండే రూమ్మేట్స్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు, వాళ్ళలో వాళ్ళకి ఎలా గొడవలు వస్తాయి అనే ప్రాబ్లమ్స్ ని చూపిస్తూ ఒక పక్క ఫన్ జనరేట్ చేస్తూ ఫుల్ గా కామెడీగా అయితే వెళ్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. కానీ ఎండింగ్ లో వచ్చే క్లైమాక్స్ అయితే అసలే ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ మూవీ చూసాక ఒక మంచి హర్రర్ కామెడీ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. ఈ మూవీ చూడాలంటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 కన్నూరు స్క్వాడ్. నా వరకు ఇది ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తా. కాకి మూవీకి సిమిలర్ గా ఉన్నప్పటికీ ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కసరాగౌడ్కు చెందిన అబ్దుల్ వహాబ్ అనే పొలిటీషియన్ దారుణంగా హత్య చేయబడతాడు. అయితే ఈ కేసు ఆ రాష్ట్రం మొత్తం సంచలనంగా మారడం వల్ల మన హీరో కన్నూరు స్క్వాడ్ కి అయితే ఈ కేసుని సాల్వ్ చేయమని అప్పగిస్తారు. అయితే ఫైనల్ గా 10 days లో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అన్నది స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక మెయిన్ పాయింట్ తో వెళ్తుంది. ఆ కేసు సాల్వ్ చేశాక ఈ మెయిన్ పాయింట్ కి వెళ్ళాక ఈ కేసుని సాల్వ్ చేయమని అప్పగిస్తారు. అయితే వన్స్ ఈ కేసు స్టార్ట్ చేశాక ఒక్కొక్క లీడ్ ని రివీల్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే వాళ్ళు వేరు ప్లేసులకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ ని చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ అయితే ఉంటాయి. అయితే మూవీలో పోలీసులు కూడా వాళ్ళ అవసరాలకి తప్పుదారికి వెళ్లడం అన్న పాయింట్ ని చూపిస్తారు. ఇక మూవీలో ప్రీ క్లైమాక్స్ అయితే హైలైట్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 నిరు. ఇది ఒక కోర్టు డ్రామా ఫిల్మ్. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సారా అనే అమ్మాయి తన 12 ఏళ్ల వయసులో కంటి చూపును కోల్పోతుంది. అయితే అందురాలుగా లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో తన పక్కింటికి వచ్చిన మైకిల్ అనే పర్సన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తనైతే రేప్ చేస్తాడు. అయితే మైకిల్ డబ్బింటి పర్సన్ అవడం వల్ల ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ముందుకు రారు. అయితే అదే టైంలో విజయ్ మోహన్ గారిని అప్రోచ్ అయ్యి ఈ కేసుని సాల్వ్ చేయమంటారు. అయితే ఫైనల్ గా మన హీరో విజయ్ మోహన్ గారు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అన్నది స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్ట్ అయిన 30 minutes కే కోర్ట్ సీన్స్ కి వెళ్ళిపోతాయి. ఇక అక్కడ నుంచి గూస్ బంప్స్ తెప్పించే చాలా సీన్స్ అయితే ఉంటాయి. మాక్సిమం 70% కోర్టులోనే జరిగినప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెంచుతుంది. అయితే ఒకనొక టైంలో ఈ కేసుని ఓడిపోతారు అన్న టైంలో కూడా ఈ కేసుని మళ్ళీ ఎలా గెలిపించారు అన్న పాయింట్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూడకపోయి ఉంటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 8 నాయకుడు. ఇది ఒక పొలిటికల్ డ్రామా. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి తిమ్మరాజు రిజర్వేషన్ కేటగిరీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. అయితే తన కొడుకైన రఘువీర ఎమ్మెల్యే కొడుకైనప్పటికీ ఎలాంటి యుగోస్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తన లైఫ్ ని అయితే లీడ్ చేస్తాడు. అయితే ఒక రోజు రఘువీర ఫ్రెండ్ లీలా తను ఉన్న ఏరియాలో ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ ని అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ విషయం తను ఉన్న ఏరియా వేరే పొలిటికల్ పర్సన్స్ కి తెలిసి ఆ ఇన్స్టిట్యూట్ ని అయితే ధ్వంసం చేస్తారు. అయితే దీనికి రివెంజ్ గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ ని కూడా నాశనం చేస్తారు. అయితే ఇలా నాశనం చేయడం వల్ల నెక్స్ట్ ఏం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఆ నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్స్ లో రఘువీర తండ్రి తిమ్మరాజు గెలిచాడా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ పొలిటికల్ డ్రామా స్టార్టింగ్ నుంచే మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోతారు. ఇక అక్కడ నుంచి ఏం జరిగింది అన్న క్యూరియాసిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రిజర్వ్ కేటగిరీలో ఉండే వాళ్ళకి తక్కువ చూపు చూస్తున్నారు అన్న పాయింట్ ని చూపిస్తూ వాళ్ళు గెలిచే వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అన్న పాయింట్ వరకు చూపిస్తారు. నిజంగా కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే మూవీ మధ్యలో 1-2 దగ్గరలు అనుకుంటా కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 9 ట్రాన్స్. ఇది ఒక డ్రామా ఫిల్మ్. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో విజయ్ ప్రసాద్ ఒక లో క్లాస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో తను ఒక ఫ్రాడ్ కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యి పాస్టర్ గా అయితే మారుతాడు. ఇక అక్కడి నుంచి రూపాయి నుంచి కోట్లాధికారి లాగా ఎలా మారాడో అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ తన లో క్లాస్ లైఫ్ ని చూపిస్తూ తను మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ కి ఎలా ఎదిగాడు అన్న పాయింట్ ని చూపిస్తూ చాలా క్యూరియాసిటీని అయితే పెంచేలా చేస్తారు. అయితే మూవీ మధ్యలో తన పాస్టర్ అయ్యాక జనాల్ని మోసం చేసి ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు అన్న పాయింట్ ని చూపిస్తూ ఇంకొక పక్క దేవుడు ఉన్నాడా లేదా అన్న పాయింట్ ని కూడా చూపిస్తూ ప్రీ క్లైమాక్స్ వరకు మనల్ని ఎంగేజింగ్ చేస్తూ తీసుకువెళ్తుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 10 భీష్మ పర్వం. ఇదైతే ఒక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కొన్ని ఇయర్స్ బ్యాక్ ముంబైలో ఉండే ఫ్యామిలీకి అండ్ కేరళలో ఉండే ఫ్యామిలీకి ఒక తగువ అవుతుంది. అలా కొన్ని
ఇయర్స్ గడిచాక విలన్ జైలుకి వెళ్ళి వచ్చాక ఆ విలన్ మన హీరో వాళ్ళ ఫ్యామిలీపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అయితే ఇంతకీ ఏం జరిగింది? ఫైనల్ గా పగ తీర్చుకున్నాడా లేదా? పగ తీర్చుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు అన్నదే స్టోరీ లైన్. అయితే ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ కావడం వల్ల ఇందులో ఫ్యామిలీకి సంబంధించిన పాయింట్స్ అండ్ యాక్షన్ కి సంబంధించిన పాయింట్స్ తో అయితే ఫుల్ గా నింపేశారు. మనల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ డిసప్పాయింటింగ్ చేయకుండా యాక్షన్ సీన్స్ తో అయితే డెఫినెట్ గా ఎంగేజ్ చేస్తూ తీసుకువెళ్తుంది. అయితే ఈ యాక్షన్ ఫిల్మ్ ని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.